ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శాండ్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వక ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు కార్మికులకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కట్టక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మొన్ననే ఒంగోలు జిల్లాలో మాధవ్ అనేటువంటి ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ యాక్సిడెంట్లో చనిపోయినాడు. అదేవిధంగా అతనికి కానీ ఈఎస్ఐ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుండొచ్చు, సరైనటువంటి వైద్యం అందక అతను చనిపోవాల్సి వచ్చింది. అందుకే ఈఎస్ఐ కట్టకపోతే ఎవరు బాధ్యులు? రెస్పాన్సిబుల్. కాబట్టి వెంటనే ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఏపీఎండీసీ బాధ్యత వహించి వాళ్ళకి వెంటనే 50 లక్షల రూపాయల డబ్బులు మాధవ్ కుటుంబానికి చెల్లించాలని చెప్పని మేము ఏపీఎండీసీ శాండ్ ఎంప్లాయీస్ యూనియన్ CITU డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు అక్రమంగా కార్మికుల్ని తొలగించేస్తున్నారు, ఎటువంటి నోటీసు లేకుండా. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. అదేవిధంగా అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ తప్పుడు కేసులు వెంటనే ఎత్తేయాలని చెప్పని మేము ఈ సందర్భంగా యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులు చాలా గంటలు పని చేయించుకుంటున్నారు. 8 గంటల డ్యూటీ కాకుండా 24 గంటలు డ్యూటీ చేపిస్తున్నారు. అని కార్మిక చట్టాలను ఉపయోగించి 8 గంటలు పని చేయాలని, అదనపు వేతనం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా జీతాలు కూడా సక్రమంగా ఇవ్వకపోతే ఎలా ఉంటారని చెప్పని CITU డిమాండ్ చేసిన తర్వాత 1 నెల జీతం మాత్రం ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇంకా 2 నెలల జీతాలు ఇవ్వాలి. అదేవిధంగా ప్రతి నెల 5వ తేదీ లోపల జీతాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.